అందరికీ శ్రీ శ్రీనివాస సత్య జ్ఞాన ధ్యాన యజ్ఞానికి స్వాగతం సుస్వాగతం. ఇక్కడికి విచ్చేసిన అతిథులకి, ధ్యానులకి, మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మాభివందనం. ద్వారకా ముని తపస్సు చేసి ఒక అద్భుతమైన శక్తి క్షేత్రంగా మార్చిన ఈ ప్రదేశంలో మనందరం కలుసుకోవడం ఈరోజు ఎంతో 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 ఆనందమైన విషయం. ఇలాంటి ఒక శక్తివంతమైన ప్రదేశంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, దానికి మీరందరూ ఇక్కడ రావడం, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుగా పిప్పల ప్రసాద్ గారు ఆయన యొక్క సంగీత ధ్యానంతో ఎంతో పేరుగాంచి ఎన్నో వేల క్లాసెస్ ఎన్నో వేల చోట్ల ప్రారంభించుకుందాం. ఒక్కసారి అందరూ చెప్పుకుందాం. ఏది జరిగినా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే. ఒక చిన్న విషయాన్ని మీ ముందుంచి సంగీతంలోకి, ధ్యానంలోకి వెళ్దాం. ఒక 20 నిమిషాలు ధ్యానం చేద్దాం. అన్నవరంలో 2007లో గొప్ప ధ్యాన మహాచక్రం జరిగింది. అన్నవరం కొండ మీద హాల్ ఎఫెక్ట్ కట్టి తర్వాత జరిగినప్పుడు పెద్ద పెద్ద టెంట్లు వేశారు. రంగరంగ వైభవంగా అక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి మీద. ఆ రోజు ఏమైందంటే ఉదయం చక్కగా భోజనాలు అయ్యి ప్రతినిధి గారు వస్తారని చెప్పి సన్నాయి మేళం మాట్లాడారు. పూర్ణకుంభం రెడీ చేశారు. చాలా అద్భుతంగా చేస్తే కరెక్ట్గా 3 గంటలకి చిన్న మొబ్బేసింది. చిన్న చిన్న తుప్పలు పడితే ఒక సీనియర్ మాస్టర్ ఏం చేశారంటే, అర్జెంటుగా నాకు 180 మంది కావాలి, ఎవరు వస్తారో చెప్పండి అన్నారు. ఫస్ట్గా కూర్చొని 180 మంది చేతులు ఇలా పెట్టుకుని ధ్యానం చేయాలి, లేకపోతే వర్షం ఇబ్బంది పడుతుంది, 180 మంది రండి. అందులో నేను కూడా ఉన్నా. వెళ్ళి కూర్చున్న వరుసగా కూర్చోబెట్టారు. ఆ గట్టు మీద 180 మంది కూర్చోబెట్టి గంట ధ్యానం చేయించాడు ఆయన. గంట ధ్యానం చేయగానే వర్షం చక్కగా గాలి తుమారు అన్ని పోయి తగ్గిపోయి ఇప్పుడు నేను చెప్పాక కూడదు కానీ ఇంకా పూర్తి అవ్వలేదు. సినిమా తగ్గిపోయిన తర్వాత సౌండ్లు వచ్చినాయి, తప్పట్లు కొట్టే సౌండ్లు వచ్చినాయి. అలాగే తప్పట్లు కొడుతున్నారంటే పత్రి గారు వచ్చారు. ఆయన వచ్చేసరికి 5:30 ఎంత అయింది. ఒక 10 మంది సద్బ్రాహ్మణుల చేత వేదం చదివించుకుంటూ, మరొక ప్రక్కన యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసం అంటూ మంత్రపుష్పంతో ఆయన చక్కగా పుష్పాలు చల్లుతూ స్టేజ్ మీద తీసుకొచ్చారు. విషయం ఏంటంటే, ఆ వేళ మొదటి ప్రోగ్రాం గురువుగారితో నాదే, అన్ని రెడీ చేసుకున్నాను సామాన్లన్నీ. ఆయన ఫ్లూట్ కూడా రెడీ చేశాను. సరే వచ్చి కూర్చొని హాయ్ పిప్పళ్ళ అన్నాడు. గురుగారు నమస్తే అన్నాడు. వచ్చి చక్కగా కుర్చీలో కూర్చుంటే మొత్తం అంతా నిండిపోయింది హాల్ అంతా. ఆయన మీద కాలేసుకుని మొదటి అన్న డైలాగ్ ఏంటంటే, ఓ ప్రకృతి మాత మా మీద దయ చూపించి కుంభవృష్టి పూర్వమా అని అడిగాడు ఆయన. కుంభవృష్టి పూర్వమా అని అడిగితే ఆల్మోస్ట్ వాళ్ళు టెంట్లు పడిపోయినాయి, వండిన పదార్థాలు ఎగిరిపోయినాయి.
మేము కీబోర్డ్ పెట్టుకుని స్టేజ్ కిందకి వెళ్ళిపోయాం, తడిచిపోతాయి కదా. ఈయన మాత్రం అలాగే కూర్చుని పైన అందరూ ధ్యానం చేద్దాం. ఓ ప్రకృతి మాత ఇంకా కొద్దిగా ఇంకా కొద్దిగా ఇంకా కొద్దిగా అని మొత్తం ఏదైతే ప్లాన్ చేశామో ప్లాన్ అంతా కూడా తీసి పాడేసి అలా వర్షంలో కూర్చోబెట్టి ధ్యానం చేయించారు. ఈ మొదట 180 మంది చేత ధ్యానం చేయించాడు ఒక ఆయన కొత్తలాడిపోతున్నాడు. నేను ఇది తిప్పలు పెట్టి సంకల్పం పెట్టించి ధ్యానం చేస్తే వచ్చి నిలవబెట్టాడు ఈయన అని చెప్పి ఆయన కొత్తలాడుతున్నాడు. ఆయన ఓదాడుతున్నారు. మేము 180 మంది మేము ఉన్నాం కదా, మేము ఏం చేయాలి మాకు అర్థం అవ్వట్లేదు, మేము ఎందుకు చేసేం అర్థం అవ్వట్లేదు, ఆయన ఎందుకు వచ్చేలా అన్నాడు అర్థం అవ్వట్లేదు. తరువాత ఉదయం చక్కగా ధ్యానం మళ్ళీ పొద్దుటే ధ్యానానికి అన్ని రెడీ చేశారు. ధ్యానంలో చెప్పారనమాట, ఈ ప్రకృతి మాత ఏం చెయ్యాలి అనేది మన మైండ్కి అందదు, దాని మైండ్ వేరు. ఏది జరిగినా లోక కళ్యాణానికే ప్రకృతి మాత చేస్తుంది తప్ప ఏదో మా ఇంత పొడుగు టెంట్లేసేసం వర్షం వచ్చిందని చెప్పి దాన్ని తిట్టుకోవడం కాదు. సంకల్పాలు పెట్టి మరి ఆయనకి ఎవరో చెప్పుకుంటారు 180 మంది 280 మంది పెట్టి పెదవ సంకల్పాలు పెట్టడం కాదు. ఏది జరిగినా మన మంచికే అనేటటువంటి విషయాన్ని ప్రకృతి ద్వారా మనం ఎప్పుడు నేర్చుకుంటాం అని చెప్పి ఉదయం అందరి చేత చప్పట్లు కొట్టించాడు ఆ పత్రి మహానుభావుడు. ఎందుకు చెప్పాను మాట అంటే, ఈ రైతు బిడ్డ చల్లగాలేస్తుంటే ఎక్కడ లేని టెన్షన్ వచ్చేసి ఇందాక కొడుద్దాం తడిచి ముద్దవుదాం, ముద్ద తరిద్దాం తరించి ముద్దవుదాం అన్నాడు. ముద్దవడం కాదు, మొత్తం స్టేజీ లేకుండా పోయింది. అందరూ వచ్చి ఆయన ఏమన్నారంటే, ఊరుకోండి మీరే రమ్మన్నారు వర్షాన్ని, ఆయన రమ్మంటే వర్షం వచ్చేద్దా? ఆయన రమ్మంటే ఏది రాదు. కానీ ఆయన కూడా ప్రకృతిలో ఒకనొక భాగం. ఇందాక ఆ టైంలో ఎక్కడ ఏ లోక కళ్యాణం జరగడానికి ఆ వరుణదేవుడు సాక్షాత్తు పత్రిజీ గారే పంపుంటారని నేను అనుకుంటున్నాను. అందుకని అదంతా మన మంచికే అని మనవి చేస్తూ ఒక ఆవిడ నా దగ్గరికి బ్యాగ్ పెట్టుకొచ్చింది. మేము కీబోర్డ్ అయి కలిసిపోయి అందులో వర్షం వెళ్ళిపోయి నానా తిప్పలు పెట్టుకుంటూ చేస్తుంటే ఈ బ్యాగ్ ఎక్కడ ఎక్కండి. ఆవిడ కనుక ఉంటుంటే విశ్వరూపం చూపింది, నా మళ్ళీ కనపడలేదు. చూడండి హ్యాండ్ బ్యాగ్ అందులో ఏముంటుంది, నాకు 102 షాంపీనీసులు బొట్టు మీద ఉంటుంది. అది తడిచిపోతే ఎలాగా? సాయినాథ గోవిందా గోవిందా. చేతి వేళల్లో వేడి పెట్టుకుందాం, కళ్ళజోడు తీసేద్దాం, సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెడదాం. జస్ట్ ఓన్లీ 20 minutes 20 నిమిషాలు ధ్యానం చేసి మనం చక్కగా పత్రి మేడం ఆహ్వానించుకుని జ్యోతి ప్రజ్వలన తీసుకుని పెద్దలు చాలా మంది వచ్చారు, వారందరి యొక్క మంచి మాటలు తీసుకుందాం. ఈ రోజు ఇలా జరగడమే కరెక్ట్ అన్నమాట. అది పత్రిజీ మహానుభావుడికి ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మనం ఏమనుకుంటామంటే అరే బాగా చేసుకున్నాం వర్షం రాకపోతే బాగుంటుంది అనుకుంటాం. దానివల్ల ఏ కళ్యాణం జరిగిందో మనకి తెలియదు. చేతి వేళల్లో వేడి పెట్టుకుందాం. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కాళ్ళు 2 ఇలా మడం దగ్గర క్రాస్ చేసుకోండి, హాయిగా జారబడండి, అన్ని మర్చిపోండి. 20 నిమిషాలు జస్ట్ అబ్జర్వ్ ఓన్లీ నార్మల్ బ్రెత్. శ్వాస మీద ధ్యాస. ఏది భాగ్యం మనందరికీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ
विघ्नोपशान्तये। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कायेन वाचा मनसेन्द्रियेर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावात् करोमि यज्ञ सकलं परस्मै नारायणायेति समर्पयामि। श्रीमन्नारायणायेति समर्पयामि। ध्याननारायणायेति समर्पयामि। श्रीमन्नारायण नारायण हरि हरि। लक्ष्मी नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। लक्ष्मी नारायण नारायण हरि हरि। जय जय नारायण नारायण हरि हरि। सत्यं नारायण नारायण हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। जय जय नारायण नारायण हरि हरि। लक्ष्मी नारायण नारायण हरि हरि। हरि ओम नमो नारायण। ओम नमो नारायण। हरि ओम नमो नारायण। हरि ओम नमो नारायण। हरि ओम नमो नारायण। ओम नमो नारायण। हरि ओम नमो नारायण। हरि ओम नमो नारायण। श्रीमन्नारायण नारायण हरि हरि। लक्ष्मी नारायण नारायण हरि हरि। जय जय नारायण नारायण हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। हरि ओम नमो नारायण।
హరి బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి శ్వాసోహం శరణం గచ్ఛామి శ్వాసోహం శరణం గచ్ఛామి. ఏమి భాగ్యం మిత్రులారా. చివరి 15 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలకుటమ్మ, పేదరాశి పెద్దమ్మ, శ్రీ కనకదుర్గమ్మ తల్లి, సాక్షాత్తు ఈ శ్రీనివాసుని చెల్లెలే. వారి ఇరువురు కూడా ఏకమై ఇక్కడ మనందరికీ అద్భుతమైనటువంటి ఎనర్జీని ఇవ్వడం జరుగుతోంది మిత్రులారా. ఒక ప్రక్క కనకదుర్గ, మరొక ప్రక్క శ్రీనివాసుడు, ఆ అన్నా చెల్లెలు ఇద్దరు ఎంత అద్భుతమైనటువంటి విశ్వమయ ప్రాణశక్తిని మనకి అందిస్తున్నారో ఈరోజు. ఏమి భాగ్యం మిత్రులారా.
ఖాళీగా కూర్చున్నాం. చివరి 10 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కూడా చేతి వేళలో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చోండి. ఆ శ్రీనివాసుడు మనందరికి ఇచ్చినటువంటి గొప్ప వరం ఈరోజు ఈ ధ్యానం. ఎంతోమంది దేవతాగణం కలిస్తేనే ఇటువంటి మహోత్తర కార్యక్రమం జరుగుతుంది. ఆ దేవతాగణాన్ని సమీకరించినటువంటి మహాయోగి పుంగవుడు పితామహ పత్రి మహారాజ్. ఏమి భాగ్యం! ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఒడిలో కూర్చున్నాం మనందరం. ఆ 7 కొండల వాడి ఒడిలో కూర్చుని మనం సేద తీరుతున్నాం. ఇంతకంటే మహద్భాగ్యం మరొకటి ఉంటుందా మిత్రులారా? శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. వినా వెంకటేశం ననాతో ననాతః, సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. అంతయు నీవే హరి పుండరీకాక్ష.
అంతయు నీవే హరిపుండరీకాక్ష చంద్రమాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరిపుండరీకాక్ష बुद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि श्वासोऽहं शरणं गच्छामि समस्तं शरणं गच्छामि समस्तं शरणं गच्छामि समस्तं शरणं गच्छामि ఏమి భాగ్యం మిత్రులారా. ఒక చిన్న ఆటంకం వచ్చింది అంటే దాని ప్రక్కన పెద్ద సత్ఫలితాన్ని ఇస్తాడు ఆ శ్రీనివాసుడు. రాబోయే రోజుల్లో ఒక మహా యూనివర్సిటీగా ఈ భూమండలానికి శ్రీనివాస ధ్యాన శక్తి క్షేత్రం కాబోతోంది. అది అంత ఈజీయా? అందుకని చిన్న చిన్న పరీక్షలు ఉంటాయి. కేవలం భౌతిక చదువు చదువుకుంటేనే పలక బలపంతో కొన్ని పరీక్షలు, పుస్తకం పట్టుకుంటే కొన్ని పరీక్షలు, పిహెచ్డికి వెళ్తే కొన్ని పరీక్షలు ఉంటాయే. కేవలం భౌతికమైనటువంటి చదువు అది. మరి ఆధ్యాత్మిక చదువు చదివేటప్పుడు ఆ చిన్న చిన్న పరీక్షలు ఉండవా? శ్వాస మీద ధ్యాస. చివరి 8 నిమిషాలు మాత్రమే మిత్రులు. జస్ట్ ఫర్ ఓన్లీ 8 minutes. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. అన్నమాచార్యుల వారు ఎప్పుడో చెప్పారు, ఈనాడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ చెప్తున్నది ఆ బ్రహ్మ పదార్థం ఒక్కటిగానే ఉంది. అది నీలో, నాలో, ప్రతి జీవిలోనూ ఉంది. అది దర్శించాలంటే ముందు నిన్ను నీవు దర్శించుకో. నిన్ను నీవు దర్శించుకోవాలంటే నీకంటే ముందు నిన్ను దర్శించినటువంటి ఒక గురువు కావాలి.
ఆ గురువు పేరే శ్వాస. ఆ శ్వాసని గురువుని పట్టుకొని లోపలికి ప్రయాణం చేస్తే మనల్ని మనం దర్శించుకోవడమే కాక ఈ విశ్వాన్ని దర్శిస్తాం. కూసంత శ్వాస ద్వారా, ఈ కూసంత శ్వాస ద్వారా కొండంత సంజీవనిని మనం పొందొచ్చు అని కోటాను కోట్ల పిరమిడ్ మాస్టర్లు ఇప్పటికీ నిరూపణ చేసి ఉన్నారు. ఆ సత్యాన్ని ఏనాడో ఎంత అద్భుతంగా చెప్పాడో శ్రీ పళ్ళపాక అన్నమాచార్యులు వారు. ఎంత అద్భుతంగా చెప్పాడో. శ్వాస మీద ధ్యాస. బ్రహ్మొక్కటే తందనానా హరి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. బ్రహ్మొక్కటే పర బ్రహ్మొక్కటే పర బ్రహ్మొక్కటే పర బ్రహ్మొక్కటే పర బ్రహ్మొక్కటే పర బ్రహ్మొక్కటే.
కేవలం 5 నిమిషాలు మనతో మనం ఏకమై ఉందాం, మన శ్వాసతో మనం ఏకమై ఉందాం, సమస్తంతో ఏకమై ఉందాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ధ్యానం సర్వరోగహరిణి సకల భోగకారిణి సత్య జ్ఞాన ప్రసాదిని. ఆ మాటలు విశ్వసించి ధ్యానం చెయ్యకపోతే నేనొక రాయిని, నేనొక రప్పని, ఎందుకు పనికిరానటువంటి వాడిని, ఈ శరీరం మాత్రమే నేను అనుకునేటటువంటి స్థాయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తామో నేను కలను కాదు, శిలను కాదు, ఈ జగతికి వెలుగునిచ్చే జ్యోతిగా ఉంటాను నేనని స్థితప్రజ్ఞుడిగా జీవిస్తావు అంటోంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. మిత్రులారా, శ్రీనివాస సత్య ధ్యాన యజ్ఞ మహా కార్యక్రమంలో ఈ మొదటి రోజు ఎంతటి మహద్భాగ్యాన్ని అందిస్తున్నాడో ఆ శ్రీనివాసుడు. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. శ్వాస ధ్యాసలోని
మధుమాంసం వదిలాను, శాకాహారిని అయ్యాను, ఆకాంక్షలను వదిలాను, ఆస్తికుడై ఉన్నాను, ఆఖరి జన్మను పొందితి నేను, ఆఖరి జన్మను పొందితి నేనని శ్వాస ధ్యాసలోని శ్వాస ధ్యాసలోని నీగాను కలలుగాను శిలలుగాను కలలుగాను శిలలుగాను జ్వలితమైన కరగిపోను, జ్వలితమైన కరగిపోను, జగతిని రేగే జ్యోతిని నేను కలలుగాను శిలను చివరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస. చివరి ఒక్క నిమిషం ఎవ్వరు కళ్ళు తెరవద్దు. చివరి ఒకే ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస, మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. చివరి ఒక్క నిమిషం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నాగేంద్రహారాయ త్రిలోచనాయ, ఓం నమః శివాయ, భస్మాంగరాగాయ మహేశ్వరాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, తస్మై నకారాయ నమః శివాయ, మందాకిని సలిల చలిల చర్చితాయ, నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ, మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ, తస్మై మకారాయ నమః శివాయ, శివాయ గౌరీ వదనాంబుజాత, సూర్యాయ దక్షాధ్వర నాశనాయ, శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ, తస్మై శిఖారాయ నమః శివాయ, వశిష్ఠ శంభోద్భవ గౌతమాది, మునీంద్ర దేవార్చిత శేఖరాయ, చంద్రార్క వైశ్వనరలోచనాయ, తస్మై వకారాయ నమః శివాయ, యక్షస్వరూపాయ జటాధరాయ, పినాకహస్తాయ సనాతనాయ, దివ్యాయ దేవాయ దిగంబరాయ, తస్మై యకారాయ నమః శివాయ, తస్మై నకారాయ మకారాయ శికారాయ వకారాయ యకారాయ నమః శివాయ,
5 4 3 2 1 0. అందరూ కూడా చేతులు ఓపెన్ చేసి కుడి చేతిని కుడి కంటిపై, ఎడమ చేతిని ఎడమ కంటి మీద బోర్లించుకుందాం. 5 seconds. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీస్తూ మీ అరచేతులను చూస్తూని మెల్లిమెల్లిగా కళ్ళు తెరుస్తూ మనందరి ఆనంద స్వరూపం స్వర్ణమాల పత్రి మేడం దర్శిస్తూ గట్టిగా ఒకసారి చెప్పడంతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇంకా గట్టిగా. అందరూ ఒకసారి లేచి నిలబడి అమ్మకి అభివాదనాలు చెప్దాం.